నమస్తే వెల్కమ్ టు 4 సెట్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీలత ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలోని కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి గతంలో కేంద్రంలోని మోదీ సర్కార్ వీటి ధరలు తగ్గించినప్పటికీ ఇంకా భారంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వాహనదారులకు అదిరిపోయే వార్త అందించింది ఈ ప్రకటన వల్ల ఎంతో మందికి ఉపశమనం లభించనుంది చంద్రబాబు సర్కార్ సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ ను అందించేందుకు ప్లాన్ చేస్తోంది లీటర్ పెట్రోల్ డీజిల్ కేవలం 55లకే అందించనున్నట్లు ప్రకటించింది ఈ ప్రకటన చూసిన వాహనదారులు మురిసిపోతున్నారు కానీ ఈ సబ్సిడీ అందరికీ కాదు కొందరికి మాత్రమే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఈ బెనిఫిట్స్ కేవలం దివ్యాంగులు మాత్రమే పొందగలరు వీళ్లకు మాత్రమే తక్కువ ధరకే ఇంధనం వస్తుంది అయితే తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ఆయా జిల్లాలోని దివ్యాంగులు సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ పొందాలంటే స్వయం ఉపాధి పొందుతున్నా లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న వారు మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చు ఇందుకు సంబంధించి సంక్షేమ శాఖ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి పెట్రోల్ డీజిల్ పై సబ్సిడీ పొందాలంటే వెంటనే అప్లై చేయండి
ఆయా జిల్లాలోని దివ్యాంగులు సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ పొందాలంటే స్వయం ఉపాధి పొందుతున్నా లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న వారు మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇందుకు సంబంధించి సంక్షేమ శాఖ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి. పెట్రోల్ డీజిల్ పై సబ్సిడీ పొందాలంటే వెంటనే అప్లై చేసుకోవాలి. 3 చక్రాల మోటార్ రైజ్డ్ వాహనం కలిగి ఉన్న దివ్యాంగులు ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. పెట్రోల్ డీజిల్ ధరపై 50% సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీ స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలో 26 లక్షలు కేటాయించినట్లు తెలుస్తుంది. సర్కార్ ఈ సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఈ సబ్సిడీపై కూడా కాలపరిమితి అనేది ఉంటుంది. 2 HP వాహనం అయితే నెలకు 15 లీటర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాహనం అయితే నెలకు 25 లీటర్ల వరకు మాత్రమే రాయితీ పొందేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ సబ్సిడీ బెనిఫిట్ పొందాలంటే వారు పెట్రోల్ డీజిల్ కు సంబంధించిన బిల్లులు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దివ్యాంగుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతుంటాయి. మీరు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు చివరి తేదీ అని అధికారులు ప్రకటించారు. ఆయా జిల్లాలోని దివ్యాంగులు సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ పొందాలంటే స్వయం ఉపాధి పొందుతున్నా లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న వారు మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇందుకు సంబంధించి సంక్షేమ శాఖ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి. పెట్రోల్ డీజిల్ పై సబ్సిడీ పొందాలంటే వెంటనే అప్లై చేసుకోవాలి. 3 చక్రాల మోటార్ రైజ్డ్ వాహనం కలిగి ఉన్న దివ్యాంగులు ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. పెట్రోల్ డీజిల్ ధరపై 50% సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీ స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలో 26 లక్షలు కేటాయించినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి.
శ్రీలత ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రమాణ స్వీకారం ఏదైతే చేసిందో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల అభివృద్ధి కోసం కావచ్చు, వాళ్ళ ఆనందం కావచ్చు, సౌకర్యం కావచ్చు, అనేక పథకాలు అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి కూడా ఒక ప్రత్యేకమైన రాయితీతో కూడిన పెట్రోల్ డీజిల్ అందించే ఏర్పాటు అనేది చేస్తుంది. వారికి సబ్సిడీతో ఇవ్వబోతున్నారు. అలా చూసుకుంటే ఆ ధర వచ్చేసి కేవలం 55 రూపాయలకే వాళ్ళకు పెట్రోల్ డీజిల్ అందించే ప్రయత్నం అనేది చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరాన్ని నూతన ఆర్థిక పథకాలతో ప్రారంభించింది. ఆ ప్రకారంగా ముందుకెళ్తోంది. ఇది ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఇది గనక అమలు అయితే కేవలం దివ్యాంగుల కోసం ఈ సబ్సిడీ అనేది అమలు చేయనుంది. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కేవలం 55 రూపాయలతో వాళ్ళకి అందిస్తారు. అందులో 3 చక్రాల మోటరైజ్ వాహనాలు కలిగిన దివ్యాంగులకు మాత్రమే ఈ సదుపాయం అన్నది అందుబాటులోకి అన్నది రానుంది. ఇది ఏర్పాటు చేసుకోవాలి, ఆ పథకాన్ని పొందాలి అనుకుంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం నుంచి అప్లికేషన్ అనేది తీసుకునేసి అక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే వికలాంగులకు సంబంధించిన ధృవీకరణ పత్రం కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ ఆర్సీ కావచ్చు, అదే విధంగా బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన ఫోటో కాపీ, అదే విధంగా బైక్ రేషన్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ అనేది పత్రాలు అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి రాయితీ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది ఏంటంటే కేవలం దివ్యాంగులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక 2 HP వాహనాలకు నెలకు 15 లీటర్లు, ఆ విధంగా 2 HPకి మించి సామర్థ్యం కలిగిన వాహనాలకు నెలకు 25 లీటర్ల వరకు ఇస్తుంది. ఇది దాదాపుగా 26 జిల్లాల కోసం దాదాపుగా 26 లక్షల రూపాయలు కేటాయించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది దివ్యాంగుల బిల్లులు ఏదైతే వాళ్ళు వాడుకున్న తర్వాత సమర్పించిన తర్వాత బిల్లులు ఏదైతే ఉంటాయో వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి ఆ సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం అనేది జరుగుతుంది. ఈ పథకానికి కూడా అప్లై చేసుకోవడానికి ఈ జనవరి 31వ తేదీ చివరి తేదీ వరకు నిర్ణయించడం జరిగింది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించిన ఏదైతే ధృవీకరణ పత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేస్తున్నాయి. ఇది ఒక మంచి పథకం అనేది చెప్పొచ్చు. ఎంతో మంది దివ్యాంగులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నట్టు కూడా దివ్యాంగులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలత, సూర్య, ఇప్పుడు ఈ స్కీమ్ ని ఎప్పటి నుంచి అమలులోకి తీసుకురానున్నారు? అప్లై చేసుకున్నాక ఎన్ని డేస్ పడుతుంది? శ్రీలత, ఏదైతే ఈ పథకానికి జనవరి 31వ తేదీ 2025వ తేదీ లోపల అన్నది అప్లై చేసుకోవాలని చెప్పారు. ఏదైతే దివ్యాంగుల శాఖ ఉందో దాంట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్నీ తీసుకున్న తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత దశల వారీగా వారికి ఒక కార్డు కానీ లేకపోతే ఒక గుర్తింపు అనేది అందించే ఏర్పాటు అనేది చేస్తున్నారు. దానికి ఒక UID నెంబర్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అంటే దశల వారీగా జరుగుతుంది. జరిగిన తర్వాత దాదాపుగా ఒక వ్యక్తి అప్లై చేసుకున్నాడంటే ఒక 10 నుంచి 15 రోజుల వరకు అతనికి ఆ UID నెంబర్ కు సంబంధించిన ఒక గుర్తింపు కార్డుని ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టయితే ప్రస్తుతం ఉన్న సమాచారం. ఇంకా ఇందులో ఏదైనా డేటాలు ఏదైనా మార్పులు గిరుపులు ఏదైనా జరుగుతుందేమో. ఏదేమైనప్పటికీ ఒక 10 నుంచి 15 రోజుల వరకే వాళ్ళకి కేటాయించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ సూర్య. ఏపీలోని కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో కేంద్రంలోని మోదీ సర్కార్ వీటి ధరలు తగ్గించినప్పటికీ ఇంకా భారంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనదారులకు అదిరిపోయే వార్త అందించింది. ఈ ప్రకటన వల్ల ఎంతో మందికి ఉపశమనం లభించనుంది.
చంద్రబాబు సర్కార్ సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ ను అందించేందుకు ప్లాన్ చేస్తోంది. లీటర్ పెట్రోల్ డీజిల్ కేవలం 55లకే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన చూసిన వాహనదారులు మురిసిపోతున్నారు. కానీ ఈ సబ్సిడీ అందరికీ కాదు, కొందరికి మాత్రమే. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ బెనిఫిట్స్ కేవలం దివ్యాంగులు మాత్రమే పొందగలరు. వీళ్లకు మాత్రమే తక్కువ ధరకే ఇంధనం వస్తుంది. అయితే తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.